హలో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి మనకి కొంచెం ఏమీ లేనప్పుడు తినడానికి ఒక గ్లాసు వరిపిండి పెట్టుకున్నాను. చిన్ని స్నాక్స్ చేసుకుందాం ఇలాగా. దాంట్లోకి నేను చూడండి ఒక స్పూను చిల్లీ ఫ్లెక్స్, ఒక హాఫ్ స్పూను వాము, ఒక స్పూను ఏంటిది నువ్వుపప్పు, సాల్ట్ వేసి ఇది కలుపుకుందాం. మనం ఈలోపు వాటర్ మరుగుతుంది, వాటర్ కూడా వేసుకుందాము. ఈ గ్లాసు పిండికి నేను హాఫ్ గ్లాస్ వాటర్ పెట్టుకున్నాను స్టవ్ మీద. అది కూడా చూడండి మరిగిపోయింది. ఇందులో ఒక స్పూను ఏం వేసానంటే ఆయిల్ వేసాను. చక్కగా ఈ వేడివేడి నూనె ఆయిల్తోని ఇది కలిపేసుకున్నాం అనుకోండి, ఆ బిస్కెట్స్లా చేసుకుందాము. అవి చక్కగా వస్తాయి. చూడండి, ఇది వేడివేడి నూనె వేసాను కదా, ఇదిలాగా మనం కలిపేసుకుందాం చక్కగా. ఇది చపాతీ ముద్దలాగా మనం కలిపేసుకున్నాక అప్పుడు అవి ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి, పోసిన వాటర్ ఇలాగ వచ్చింది కదా, ఇది కొంచెం చల్లారాక చేత్తో కలిపి ముద్ద చేసుకుందాము. ఇంక మనం దీనికి ఏమీ వేయక్కర్లేదు, ముద్ద చేసుకొని మనం వేయించుకోవడమే. ఇది వేయిస్తాను. చూడండి, కలిపింది ఇలా వచ్చింది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు కలిపాను, సరిపోయింది అక్కడికి. ఇదిగో ఇదిలాగా కలిపేసుకుంటే మనకి చపాతీ ముద్దలాగా రెడీ అయిపోతుంది. అది మనం చిప్స్లా చేసుకొని వేయించుకుందాం. చూడండి, చక్కగా ఏది లేని టైంలో ఇలాగ మనం చేసుకుంటే చక్కగా ఉంటుంది. చూడండి, ఇలాగా చపాతీలా చేసుకున్నాం కదా, దాన్ని మనం ఇలాగా కట్ చేసేసుకొని క్యూబ్స్ లాగా వేయించేసుకుందాం. ఇలాగా చక్కగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇలా మనం చేసుకొని వేయించుకుందాము. ఇవన్నీ ప్లేట్లో పోసుకొని అప్పుడు మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఆయిల్ పెట్టుకున్నాను. ఇవి ఒకటి ఇందులో వేసి వేయించేసుకుందాం. చక్కగా వేగిపోయాక మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఇవి వేగాక మనం చూద్దాం. చూడండి, వేగిపోయాయి కదా, మనం తీసేసుకుందాం. ఇవి ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేయచ్చు వంట. చూడండి, తీసేసాను. అన్నీ అలా వేయించుకొని చూపిస్తాను. చూడండి, రెడీ అయిపోయి అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్ అనమాట. చూడండి,